హాయ్. మీరు వినే ఉంటారు జీడిపి పెరుగుతుంది, జీడిపి తగ్గుతుంది అనేసి వినే ఉంటారు. అసలు జీడిపి అంటే ఏంటి, ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది? ఇండియా 4th గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అనేసి అంటారు. ఎందుకు అసలు జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్స్ అండ్ అన్ని సర్వీసెస్ వాల్యూని జీడిపి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశంలో ఒక సంవత్సరంలో ప్రొడ్యూస్ అయ్యే ల్యాప్టాప్స్, బైక్స్, కార్స్, సిమ్లు, మొబైల్స్, ఆ తర్వాత వచ్చేసి హాస్పిటల్లో జరిగే సర్వీసులు, చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద పెద్ద బిజినెస్లు, ఇవన్నీ కలిపే వచ్చే వాల్యూనే జీడిపి అంటాం. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ ఇంట్లో 4-5 మంది ఉంటారు. ఒక్కొక్కరు పని చేస్తుంటారు. ఒకరు వ్యవసాయం చేస్తుంటారు, ఒకరు చిన్న జాబ్ చేస్తుంటారు, ఒకరు షాప్లో పని చేస్తుంటారు, ఇంకొకరు ఒక బిజినెస్ పెట్టుకుంటారు. వీళ్ళ సంపాదన అంతా పెరిగితే మీ కుటుంబ సంపాదన పెరిగినట్టు. సేమ్ అలాగే దేశంలో ఉన్న వాళ్ళు అందరూ పనిచేస్తే దేశ సంపాదన పెరిగినట్టు. దాన్నే కంట్రీ జీడిపి అంటాం. యాక్చువల్గా కంట్రీ జీడిపి పెరిగింది కరెక్టే, కాకపోతే దేశంలో ఉన్న వాళ్ళు అందరూ పని చేస్తున్నారా అనేదే చాలామంది వాదన. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్.